హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రేవింగ్స్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ పకోడా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన 2 కప్పులు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి. అందులోకి 1 స్పూను అల్లం తరుగు వేయాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాము వేస్తున్నానండి. మీరు వాము ఇష్టం లేకపోతే జీలకర్ర కూడా వాడచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా వేయచ్చు. పచ్చిమిర్చి వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత 3/4 కప్పు శనగపిండి అయితే సరిపోతుందండి 2 కప్పుల ఉల్లిపాయ తరుగుకి. అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి వేసి ఉల్లిపాయలని స్క్వీజ్ చేస్తూ ఇలా మనం పిండిని ఫస్ట్ కలుపుకోవాలండి. ఫస్టే వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా కలుపుకున్నాక కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి ముద్దలా కలుపుకోవాలండి. ఇలా కొంచెం పిండి గట్టిగానే ఉండాలండి. చివరగా ఇందులో మనం 1 స్పూను ఆయిల్ వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నాను. బాగా వేడి అయ్యింది చూసారా. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా పిండిని వేసుకోవాలండి. వేసి నిమిషం వరకు దీన్ని కదిలించకూడదండి. నిమిషం తర్వాతనే మనము రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా అన్నింటినీ వేయించాలి. అంతే అండి, ఆనియన్ పకోడా ఎంతో క్రిస్పీగా ఈజీగా తయారైపోయాయి. ఇవి టీ టైం స్నాక్ లాగా చాలా బాగుంటాయండి. మీకు చూపిస్తున్నాను చూడండి. విన్నారుగా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.